చదువుంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా బతికి బట్టకట్టొచ్చనేవారు ఆనాటి పెద్దలు. ఆ చదువు చెప్పించాలంటే కుటుంబంపై ఎంతో భారం పడుతుందని తెలిసిన పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే కష్టం అంతా ఇంత కాదు. అలాంటి చదువును కొన్ని సంస్థలు ఉచితంగా అందించాలని చూస్తుంటే మరికొన్ని సంస్థలు తమ చదువులు పాఠాలు అమ్మకానికే అంటున్నాయి. అయితే ఉన్నత విద్య అందించాలంటే దానికయ్యే ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. ఆ ఉన్నత విద్య చెప్పేందుకు అవసరమైన వసతులు, పరికరాలు, ఉపాధ్యాయులు, నిపుణులు అవసరమవుతారు. ఇవి ఏమీ ఉచితంగా అయితే రావు. అయితే దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వాలు ఉచిత విద్య అని ఎన్నో స్కీమ్స్ని దశల వారీగా అమలు చేస్తూ వచ్చాయి. అయితే ఈ ఉచిత విద్య పేరు చెప్పి కొన్ని దుశ్చర్యలు, అవినీతికి కూడా పాల్పడుతోంది ఆంధ్రప్రదేశ్ వైసీపీ ప్రభుత్వం. ఏంటి ఉచిత విద్య అని చెప్పి ఉచితంగా చెప్పేదానిలో ఏం అవినీతి చేస్తారు అని ఆలోచిస్తున్నారేమో. అది సాధ్యమేనని జగన్ సర్కార్ ప్రూవ్ చేసింది, చూపించింది. ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం లేదు. ఆన్లైన్ కంటే ఉపాధ్యాయుడి సమక్షంలో అభ్యసనే మేలు. బోధనలో సాంకేతిక పరికరాలు తెచ్చే దుష్ప్రభావాలపై తస్మాత్ జాగ్రత్త అంటూ ఐక్యరాజ్య సమితి విద్యానుబంధ సంస్థ యునిసెఫ్ ఇటీవలే ఆన్లైన్ చదువులపై హెచ్చరించింది. తదనుగుణంగా అనేక దేశాలు ఆన్లైన్ నుంచి పిల్లల్ని మళ్లీ సాధారణ విద్యకు అలవాటు చేస్తున్నాయి. చైనా, ఫ్రాన్స్ లాంటి చోట్లయితే విద్యార్థులకు ట్యాబ్లు, ఫోన్లపై నిషేధాలు సైతం విధిస్తున్నాయి. తద్వారా భావితరాల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రావనిలో జగన్ సర్కార్ మాత్రం ఊరంతా ఒకదారైతే ఉలిపి కట్టేది మరో దారన్నట్టు వ్యవహరిస్తోంది. బైజూస్ పాఠాలంటూ విద్యార్థులపై టాబ్లెట్ చదువుని బలవంతంగా రుద్దుతోంది. మామూలుగా దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ 2020 ముందు వరకు విద్యాభ్యాసం స్కూళ్లకు వెళ్లి చదివేవారు. ఆ సమయంలో వచ్చిన కరోనా మహమ్మారి వల్ల పిల్లలంతా ఇంటికే పరిమితమయ్యారు. అదే సమయంలో టీచర్లు కూడా ఇంట్లోనే ఉండటంతో వారు ఆ వృత్తికి విరామం ఇవ్వలేక ఆన్లైన్ క్లాసుల్లో లెసన్లు చెప్పడం మొదలుపెట్టారు. అయితే కరోనా సమయంలో ఆన్లైన్ టీచింగ్ మెథడ్ బాగా ఉపయోగపడిందని భావించిన వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులకు వెసులుబాటు కల్పించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేసి అందులో బైజూస్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేసి ప్రతి సబ్జెక్టులో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత పొందాలని చెప్తూ వారికి ట్యాబ్లను అందించారు. ఈ ట్యాబ్లు ఇవ్వటం వారికి మంచి విద్య అందించాలనుకోవటం మంచిదే. కానీ ఇచ్చే కంపెనీ ఎలాంటిది? దానిపై సరైన విచారణ లేకుండానే బైజూస్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించేశారు. కానీ కరోనా తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆఫ్లైన్ తరగతులకే ప్రాధాన్యమిస్తున్నారనే విషయం వైసీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఆన్లైన్ చదువుల కారణంగా విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని, విద్యార్థుల ఏకాగ్రత తగ్గిపోతుందని అనేక సర్వేలు చెప్తున్నా కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం బైజూస్ ట్యాబ్లతో విద్యార్థులను ఏదో ఉద్ధరిస్తున్నట్టు ప్రచార ఆర్భాటం చేస్తోంది. పాఠశాల స్థాయిలో టెక్నాలజీ వాడకాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు దగ్గరుండి పర్యవేక్షిస్తే పర్లేదు. కానీ పిల్లలపై ఎవ్వరి పర్యవేక్షణ లేకపోతే టెక్నాలజీ గాడి తప్పే పరిస్థితి ఉందన్న విషయం జగన్ సర్కారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. టెక్నాలజీ వల్ల పిల్లలు ఎక్కడ గాడి తప్పుతారో అని చాలా మంది తల్లిదండ్రులు కరోనా తర్వాత ఆన్లైన్ చదువులను ఆపేశారు. ఒకవేళ ప్రభుత్వం విద్యార్థులకు అదనంగా చదువును అందించాలి అనుకుంటే ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా తరగతులు పెట్టించొచ్చనే అభిప్రాయాలు కూడా వెల్లడయ్యాయి. సిబిఎస్ఈ సిలబస్ కి సంబంధించిన వీడియోలను కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్లో ఉంచినా కానీ జగన్ ప్రభుత్వం బైజూస్ కంటెంట్ ట్యాబ్లతో ఎన్నికల ప్రచారం కోసం ప్రయత్నాలు చేస్తుందే తప్ప పిల్లల పరిస్థితి, అభ్యాస సామర్థ్యాలను పట్టించుకోవటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే అవినీతికి తావు ఇచ్చే అంశం కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి అందిస్తున్న బైజూస్ కంటెంట్ ఉన్నప్పటికీ ఇటీవల విద్యాశాఖ కొన్ని లక్షల రూపాయలు పెట్టి ఉపాధ్యాయులతో మళ్లీ అదనంగా వీడియో పాఠాలు చేయిస్తుండటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. ఆల్రెడీ ఉన్న బైజూస్ కంటెంట్ని కాదని మళ్లీ ప్రభుత్వం డబ్బు ఖర్చు పెట్టి టీచర్లతో వీడియో రికార్డులు చేసేది అవినీతి చేయడానికి అని చర్చలు సాగుతున్నాయి. అయితే జగన్ సర్కార్ ప్రచారాస్త్రం కింద ఈ బైజూస్ అంశాన్ని వాడుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇచ్చిన ట్యాబ్లు సరిగా పనిచేయటం లేదని, అధిక శాతం తరచూ మొరాయిస్తున్నాయని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరఫరా చేసిన గుత్తేదారు మాత్రం వాటి మరమ్మతులను పట్టించుకోవటం లేదని వార్తలు బయటకొస్తున్నాయి. ట్యాబుల్లో సమస్య తలెత్తిన వారం రోజుల్లో మరమ్మతులు చేయలేకపోతే కొత్తవి ఇవ్వాలని గతంలో ఓ సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు. నిబంధనల ప్రకారం 3 ఏళ్లు వారంటీ ఉన్నా సాక్షాత్తు ముఖ్యమంత్రే మౌఖికంగా చెప్పినా నెలల తరబడి మరమ్మతులు చేయకపోవడంతో రాష్ట్రంలో 30% ట్యాబ్లు ఎప్పుడూ రిపేర్లోనే ఉంటున్నాయని తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. వీటికి ప్రత్యక్ష ఉదాహరణే అనకాపల్లి జిల్లా చోడవరం మండలానికి ఇచ్చిన 960 ట్యాబుల్లో పాడైన కొన్నింటిని విద్యార్థులే నేరుగా సెల్ దుకాణానికి తీసుకువెళ్లి రిపేర్ చేయించుకోవటం. అలాగే అక్కడ కొన్ని ప్రైవేట్ యాప్లు వేస్తూ విద్యార్థులతో సొంతంగా పాస్వర్డ్ పెట్టిస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు వాటిని ఓపెన్ చేసి చూడలేకపోతున్నారు.
ఇదే మండలంలోని ఓ ఉన్నత పాఠశాలకు 108 ట్యాబ్లు ఇవ్వగా వాటిలో 40% పనిచేయటం లేదని అక్కడి ఉపాధ్యాయులు తెలపడం గమనార్హం. అయితే ఇచ్చిన ట్యాబ్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్న వారికి ఆ అవకాశం ఉందా అంటే అది లేదు. పాఠాలు వింటున్న విద్యార్థులకు ఏమైనా సందేహాలు వస్తే వాటిని నివృత్తి చేసేవారే ఉండటం లేదని, సాధారణంగా ప్రైవేట్లో బైజూస్ పాఠాలపై ఏమైనా సందేహాలొస్తే ఆ సంస్థ ప్రతినిధులు ఆన్లైన్లో నివృత్తి చేస్తారు. విద్యార్థుల సందేహాలపై ఫోన్ చేస్తే సమయం ఇచ్చి ఆన్లైన్లో మాట్లాడతారు. కానీ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతిలో ఆ విధానం లేకపోవటం, వారికి చెప్పే చదువు సగం సగమే అర్థమవటం వారి భవిష్యత్తు సందేహ స్థితిలో పడుతుందనే చెప్పాలి. కేవలం కంటెంట్ వేసి ఇవ్వడమే తప్ప అది పిల్లవాడికి ఎంతవరకు అర్థమైంది, వారి పరిస్థితి ఏంటి అనే పరిశీలనపై జగన్ సర్కార్ సమీక్ష కూడా చేయటం లేదు. బైజూస్ పాఠాలపై సమీక్షలు ఉండటం లేదు. విద్యార్థులకు ఇష్టం ఉంటే వినడం, లేదంటే మూలకు పడేయటం అన్నట్టుగా తయారైంది. తరగతి గది పాఠాలు, వర్క్ బుక్లు, నోట్ పుస్తకాలు దిద్దడంపై ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నందున ఉపాధ్యాయులు వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. బైజూస్లో సందేహాలపై దృష్టి పెట్టడం లేదు. మరోవైపు ప్రభుత్వం మాత్రం బైజూస్ కంటెంట్ ట్యాబ్ల పంపిణీని ఎన్నికల ప్రచారంగా భావిస్తోంది తప్ప పిల్లలకు కలుగుతున్న ప్రయోజనాన్ని మదింపు చేయటం లేదు. బైజూస్ కంటెంట్తో ట్యాబ్లు ఇవ్వటం చదువుల్లో ఓ విప్లవాత్మక మార్పుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. కానీ వాటితో మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. చాలా చోట్ల విద్యార్థులు ట్యాబ్ల పాస్వర్డులను తొలగించి ఇతర రకాల వీడియోలు చూస్తున్నారు. కొందరు ఆన్లైన్ గేమ్లు ఆడుతున్నారు. దాంతో కొన్ని చోట్ల విద్యార్థుల తల్లిదండ్రులే ట్యాబ్లను వెనక్కి తీసుకోవాలని ఉపాధ్యాయులను కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పాఠశాలలో విద్యార్థులు ట్యాబ్లో ఆన్లైన్ గేమ్లు ఆడుతుండటంతో స్థానికులు గుర్తించి ప్రధాన ఉపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ట్యాబ్లను లాక్ చేయించారు. కానీ కొద్ది రోజులకే మళ్లీ ప్రైవేట్ యాప్లో అప్లోడ్ చేయించారు విద్యార్థులు. సెలవు రోజుల్లో చరవాణుల నుంచి వైఫై కనెక్షన్తో ట్యాబ్లో ప్రైవేట్ వీడియోలు చూస్తున్నారు. ఇదే కాక గతంలో బైజూస్ పాఠాల నుంచి పరీక్షల్లో ప్రశ్నలు ఇచ్చేవారు. ఆ తర్వాత టోఫెల్ తీసుకురావడంతో దీంట్లో కంటెంట్ సంగతిని ఉపాధ్యాయులు పట్టించుకోవటం మానేశారు. ఆ విధంగానూ విద్యార్థులకు ట్యాబ్లు నిష్ప్రయోజనంగా మారాయి. ఉన్నతాధికారులు ట్యాబ్ వినియోగంపై టార్గెట్లు పెట్టడంతో చాలా మంది పిల్లలు పాఠాలు వినకుండానే వాటిని ఆన్లైన్ చేసి వదిలేస్తున్నారు. దాని నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నది శూన్యం. అధికారులు మాత్రం విద్యార్థులు రోజుకు సగటున 67 నిమిషాలు వినియోగిస్తున్నారు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఒక పెద్ద మైల్ స్టోన్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు ఇవ్వగలగడం. ఈ పెద్ద స్కూల్స్ లో ప్రైవేట్ చిల్డ్రన్ ప్రైవేట్ స్కూల్స్ లో ఇదే బైజూ ఎడ్యుకేషన్ ను తీసుకోవాలి అని అంటే ఫెసిలిటీ అవైలబుల్ గా ఉండాలి అని అంటే ఒక్కొక్క పిల్లాడు 20,000 నుంచి 24,000 రూపాయలు డబ్బులు కడితే తప్ప వాళ్ళకు ఈ కంటెంట్ యాక్సెస్ అవైలబుల్ గా ఉండదు. అలాంటిది ఈరోజు మన గవర్నమెంట్ బడులలో చదివే ప్రతి పిల్లాడికి కూడా ద సేమ్ వెరీ కంటెంట్ వాట్ అదర్వైజ్ 24,000 రూపాయలు పెడితే తప్ప దొరకని కంటెంట్ మనకు కూడా అవైలబిలిటీలోకి రావడం ఇట్స్ బిగ్ గేమ్ చేంజర్. సో education will become more efficient, more quality oriented, more presentable. Of course ipude manam MOU enter ayyam kabatti going forward 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా మొత్తం మన కోర్స్ మెటీరియల్లో ఈ బైజూస్ కంటెంట్ సంబంధించి మెటీరియల్ కూడా ఏదైతే ఉంటుందో దాన్ని గోయింగ్ ఫార్వర్డ్ మన టెక్స్ట్ బుక్స్ లో నెక్స్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ అందుబాటులోకి తీసుకొని రాలేము, ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ ఆల్రెడీ ప్రింట్ అయి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ కు ఆ కంటెంట్ అంతా కూడా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ లో ద్వారా అంటే ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీష్ లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ద్వారా బైజూస్ కంటెంట్ ను కూడా మనం కంటెంట్ మొత్తం కూడా అవైలబిలిటీలోకి తీసుకొని వచ్చి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ను ప్రింట్ కొట్టించడం మనం మొదలు పెట్టాలి. అండ్ సర్కార్ ఆల్సో ఫ్రమ్ బైజూస్ సైడ్ టుగెదర్ యూ కెన్ డూ దాట్. అండ్ ఆల్సో ఈ విజువల్ ప్రెజెంటేషన్స్ ను కూడా మనము పిల్లలకు అవైలబుల్ గా తీసుకొని వచ్చే దానికోసం ప్రతి క్లాస్ రూమ్ లోనూ టెలివిజన్ కూడా ఉండాలి. సో పెద్ద ఇనిషియేటివ్ కూడా జరుగుతుంది. సో బైజూస్ ను మనము కలవడం అన్నది ఒక పెద్ద అచీవ్మెంట్. ఇన్ఫాక్ట్ బైజూస్ వాళ్ళు కూడా గవర్నమెంట్ పిల్లల పట్ల
స్కూల్, గవర్నమెంట్ స్కూల్ మన నేను అడిగిన వెంటనే కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకు కూడా ఇంత కంటెంట్ కూడా ఇవ్వడం కూడా ముందుకు రావడం కూడా, ఆ రకమైన కంటెంట్ ఇవ్వడానికి ముందుకు రావడం కూడా చాలా చాలా శుభ పరిణామం. ఇన్ఫాక్ట్ మనకు ఖర్చు అయ్యేది ట్యాబుల మీదనే. కంటెంట్ పాపం వాళ్ళు 4 అడుగులు ముందుకేసి టోటల్ గా మేము అన్ని రకాలుగా స్టేట్ గవర్నమెంట్ పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తాము అని చెప్పి కూడా బాగా ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో మనకు ఒక్కొక్క ట్యాబ్ మనకు 4,70,000 అంటే ఒక్కొక్క ట్యాబ్ 10,000 వేసుకున్నా 10,000 వేసుకున్నా కూడా ఎంతన్నా కానీ 500 కోట్ల రూపాయలు అట్లా అవుతుంది. బట్ కంటెంట్ వీళ్ళ దగ్గర నుంచి రావడం, మనం ట్యాబ్స్ అవైలబుల్ చేయడం, సంవత్సరానికి మనకు ట్యాబ్ ఖర్చు మనకు అయినా కూడా 500 కోట్లు అయినా కూడా I think it's going to be a big initiative towards quality education. Teachers kuda we need to also ensure that their skills are also upgraded so that వాళ్ళు కూడా ఈ కంటెంట్ ను ఇంకా బెటర్ గా వాళ్ళు కూడా చదువులు చెప్పే పరిస్థితి కూడా తీసుకొని రాగలరు. సో బిగ్ లీగ్, దిస్ ఇస్ a big leap and I'm very happy for today's development. It's at one of the finest moments in my life as well. Making sure that our children are on par with private children. గవర్నమెంట్ బడులలో పిల్లలకు, ప్రైవేట్ బడులలో చదివే పిల్లలకు వ్యత్యాసం లేకుండా, there is no difference between the two. And అదే క్వాలిటీ ఎడ్యుకేషన్ మన గవర్నమెంట్ పిల్లల్లో ఉన్న, గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పిల్లలకు అవైలబుల్ రావడం one of the biggest moments, I'd say biggest game changer in the entire way the education is pursued, especially in government schools. Big development.